హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ 2025 ఎగ్జామ్స్ అనేది మనకు ఫిబ్రవరిలో కండక్ట్ కావడం జరిగింది అనమాట. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జరిగాయి. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ యొక్క రిజల్ట్స్ టెంటేటివ్ గా ఏ టైంలో వచ్చే అవకాశం ఉంది, అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకు ఆంధ్ర తెలంగాణలో ఎక్స్పెక్టెడ్ గా కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఈ విషయం కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా చక్కగా డిస్కస్ చేసుకుందాం. మన నెక్స్ట్ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2026 నోటిఫికేషన్ ఏ టైంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఆ విషయం కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, రైట్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించిన రిజల్ట్స్ కామన్ గా మనం చెప్పుకోవాలంటే రైట్, మనకు ఎప్పుడైనా ప్రీవియస్ గా మనం కన్సిడర్ చేసామంటే లాస్ట్ 2 నోటిఫికేషన్స్ కానీ 3 నోటిఫికేషన్స్ కానీ ఈ యొక్క రిజల్ట్స్ అనేది, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో కీ రిలీజ్ అయ్యేది జస్ట్ ఒక 10-11 రోజుల్లో కీ రిలీజ్ అవుతాయి. 10 days ఆర్ 11 days. లాస్ట్ టైం అయితే 11 days టైం పట్టింది. 10 days లో కీ రిలీజ్ అయ్యేది. కీ రిలీజ్ చేసిన తర్వాత 45 days టు జస్ట్ ఏంటంటే రిజల్ట్స్ 45 days టు అంటే 2 months, 45 days టు 60 days మధ్యలో యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతా ఉంటాయి. లాస్ట్ ఎస్ఎస్సి ఏది మన టీసీఎస్ కండక్ట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అంటే మనకు అంత తొందరగా కూడా రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటే ఎటువంటి అనామలీస్, అంటే ఎటువంటి హెరా ఫెయిరీలు, మోసాలు చేయడం, స్కాములు చేయడం ఇట్లాంటివన్నీ చాలా తక్కువగా ఉండే, రైట్. సో రిజల్ట్స్ కూడా అండ్ దానికి అగేన్స్ట్ గా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎక్కువ జనరేట్ అయ్యేది కాదు, కాబట్టి రిజల్ట్స్ కూడా తొందరలోనే ఇచ్చి ఉన్నారనమాట. అయితే మనకి ఇప్పుడు ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ కండక్ట్ చేశారు. చాలా వరకు మనకు తెలిసిన విషయం, ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ లో చాలా ఇష్యూస్ జరిగాయి. మళ్ళీ ఎగ్జామ్స్ రాశారు, చాలా చోట్ల సెంటర్స్ క్యాన్సిలేషన్ అయిపోయి మళ్ళీ ఎగ్జామ్స్ రాశారు. అండ్ వీడియో కవరేజ్, ప్రతి ఒక్కరికి ఒక వీడియో కవరేజ్ అనమాట. ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు, నిజంగా స్కామ్ చేస్తున్నాడా లేదంటే తన సొంతంగా రాస్తున్నాడు అనేసి వీడియో కవరేజ్ కూడా తీయడం జరిగింది అనమాట ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం, రైట్. సో అయితే ఇక్కడ మనకు రిజల్ట్స్ ఎగ్జామ్స్ జరిగి ఫిబ్రవరి మార్చిలో జరిగి మార్చ్ స్టార్టింగ్ వరకు జరిగాయి. సో ఆల్రెడీ ఎగ్జామ్స్ కండక్ట్ అయిపోయి ఇది జూన్ అనమాట. ఆల్మోస్ట్ 4th month రన్నింగ్ అవుతుంది. 90 days అయిపోయి 4th month రన్నింగ్ అవుతుంది, ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఒక మేజర్ కారణం ఏంటంటే అంటే చెప్పుకోదగ్గ విషయం అది ఎస్ఎస్సి వాళ్ళు ఈ యొక్క ఎంటీఎస్ కి సంబంధించి ఎక్కడెక్కడన్నా ఇంకేమన్నా అనామలీస్ జరిగాయి, ఏమన్నా ఫ్రాడ్ జరిగిందా, లేదంటే ఇంకేమన్నా స్కాములు జరిగే అంటే జరిగినట్టు ఏమన్నా ఉందా అనేసి కంప్లీట్ స్క్రూటినీ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది, రైట్. సో ఆఫ్ కోర్స్ ఈ రిజల్ట్స్ అంటే స్క్రూటినీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రతి పిల్లోడు మాక్సిమం అక్కడ ఎగ్జామ్ ఎలా రాశాడు అంటే వీడియో కవరేజ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ వీడు చూసి రాశాడా లేదంటే తను రాశాడా ఏ విధంగా అనేసి అనాలిసిస్ చేసిన తర్వాతనే వాళ్ళు ఇతను డిబార్ట్ చేయాలా లేకపోతే ఫర్దర్ రిజల్ట్స్ ఇవ్వాలనే క్లారిఫికేషన్ కి రావడం జరుగుతుంది అనమాట. ఇది కొన్ని అంటే జనరల్ గా ఒక వార్త అనమాట, ఈ విధంగా చేయబోతున్నారు, దీని తర్వాత రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేసి. బట్ ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ప్రక్రియ ఒకవేళ చేస్తూ ఉంటే ఈ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకు జూన్ కదా అండి, జూన్ లో ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ జూన్ లో ఇవ్వాలి ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం. బట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ ఇంకా రాలేదు వేకెన్సీస్. మొన్నటికి మన సిజిఎల్ ఇచ్చారు, తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఇవ్వాలి యాజ్ పర్ ది ప్రొసీజర్ ప్రకారం. దీని తర్వాత వచ్చేసి ఎంటీఎస్ నోటిఫికేషన్ అంటే మేజర్ నోటిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఆఫ్ కోర్స్ ఈ యొక్క నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా జూలై ఎండింగ్ ఆ టైంలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్రస్తుత పరిణామాలు చూస్తే రిజల్ట్సే రాలేదు కదా. సో ఈ రిజల్ట్స్ ఆల్మోస్ట్ మనకు జూన్ థర్డ్ వీక్ లేదా 4th week లో మనకు 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి అంతకంటే ఎక్కువ డిలే అవకాశం కూడా, ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ రిలీజ్ చేయాలంటే ఈ యొక్క అట్లీస్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ కాకపోయినా కూడా రిజల్ట్స్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కు వెళ్లే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటిల్ అన్లెస్ ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చేదానికి లేదు. అపాయింట్మెంట్ అనేది పక్కన పెట్టండి, అది ఎప్పుడైనా ఇవ్వచ్చు. నోటిఫికేషన్ అపాయింట్మెంట్ లోపల కూడా నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు, కానీ రిజల్ట్స్ లేకుండా మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా రేర్ అనమాట. అలా ఇవ్వకూడదు జనరల్ గా, రైట్. సో ఇక్కడ రిజల్ట్స్ 3rd or 4th week లో మనకి 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మిత్రుల ఎవరైతే మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రాశారో, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో టెంటేటివ్ గా మనకు ఈ విధంగా కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకు ప్రీవియస్ ఇయర్ బేస్డ్ అనాలిసిస్ తీసుకొని మనకు ఏపీ పరంగా తీసుకుంటే అంటే తెలంగాణ అంటే ఇక్కడ మనకు హైదరాబాద్ అని రాస్తుంటుందండి. సో ఏపీ పరంగా తీసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 120 వరకు అప్రాక్సిమేట్ గా మనకు 150కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
అంటే యావరేజ్ గా మనకు పోస్టులు కూడా 8,000 వేకెన్సీస్ తో కదా మనకు నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఈ యొక్క మినిమం కట్ ఆఫ్ అయితే మనకు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్. సో ఇక్కడ ఓబీసీ నేను క్లారిటీగా రాయలేదు. ఎస్సీ అండ్ ఎస్సీకి సంబంధించి చూస్తే 118 వరకు మనకు కట్ ఆఫ్ వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి తెలంగాణకు వచ్చేసి 115 వరకు కట్ ఆఫ్ వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్. ఇక్కడ ఎస్టీ తీసుకుంటే 112 అండ్ తెలంగాణ సైడ్ తీసుకుంటే ఇంకా 106, యూఆర్ తీసుకుంటే 124, తెలంగాణ సైడ్ 121, ఎక్స్ సర్వీస్ 91, తెలంగాణ సైడ్ 80 వరకు కట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకోటి ఓబీసీ పరంగా మనం మాట్లాడుకుంటే చూడండి, ఓబీసీ అనేది యూఆర్ కి ఎటువంటి ఏ పక్షంలో తీసిపోదండి. ఈ విషయాన్ని గమనించాలి. ఓబీసీ కూడా 124, తెలంగాణ సైడ్ తీసుకుంటే 121 మార్కుల వరకు యావరేజ్ కట్ ఆఫ్ అనేది వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మనకు వచ్చేసి 8,000 వేకెన్సీస్ సమ్ అరౌండ్ మనకు లాస్ట్ టైం ఇచ్చాడు కాబట్టి ఆ వేకెన్సీస్ ని బేస్ చేసుకుని ఈ విధంగా కట్ ఆఫ్ వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ ఆర్ మైనస్ 2-3 అట్లా మీకు ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రైట్. సో ఎవరైతే ఈ కట్ ఆఫ్ కు మించి ఇంకా ఎవరైతే ఉన్నారో కొంచెం సేఫ్ జోన్ గానే మనం భావించవచ్చు. బై ద వే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయండి. రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ ఈ ఒక 3rd వీక్ అండ్ 4th వీక్ లో. విష్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ వేకెన్సీస్ కు సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ సంబంధించి అండ్ నోటిఫికేషన్ కు సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.